కాసేపట్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు మధ్యాహ్నం ఆర్టీజీఎస్పై సమీక్ష. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలపై కూటమి ప్రభుత్వం దృష్టి. స్వర్ణాంధ్ర 2047 విజన్ అమల్లో భాగంగా మంత్రుల సింగపూర్ పర్యటన, ఆర్థిక వృద్ధి, ఇతర అంశాలపై శిక్షణ. ఈ నెల 21 నుంచి 27 వరకు టూర్. ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన. మధ్యాహ్నం ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో సమావేశం. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ముర్ముకు కృతజ్ఞతలు. పలు కీలక అంశాలపైన చర్చించే అవకాశం. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. 3వ రోజుకు చేరిన ఐలాపూర్లో ఆక్రమణల తొలగింపు. ఇవాళ సాయంత్రానికి బిల్డింగ్ మొత్తం నేలమట్టం అయ్యే అవకాశం. హైదరాబాద్ చైతన్యపురిలో పెళ్లి పేరుతో భారీ మోసం. ఎఫ్సీఐలో ఉద్యోగిని అంటూ ఓ యువతితో నిశ్చితార్థం. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వేధింపులు. కేటుగాడిపై చైతన్యపురి పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. నిందితుడి నుంచి 2 నకిలీ ఎఫ్సీఐ ఐడి కార్డులు, ఫోన్ స్వాధీనం. నిజామాబాద్ జిల్లా దొంకేశ్వర్లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం. నిన్న ఇంటర్ ఫలితాల్లో 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన అరవింద్ రెడ్డి రిజల్ట్స్ రాకముందే ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్టూడెంట్. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుతపులి సంచారం. భక్తులకు తారసపడ్డ క్రూర మృగం. సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించిన భక్తులు. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి భయం. ఎల్లంపేట బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో సంచారం. టైగర్ పాదముద్రలు గుర్తింపు. ప్రజల్ని అలర్ట్ చేసిన అధికారులు. ఇవాళ ఢిల్లీలో నారీ శక్తి వందన సమ్మేళనం. కాసేపట్లో విజ్ఞాన్ భవన్లో కార్యక్రమం. హాజరు కానున్న ప్రధాని మోడీ. తిరుమలలో 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,59,00,000.